శివుడు తన భక్తురాలి కష్టాలు విని ఏం చేశాడో తెలుసా? ఒక భక్తురాలు రోజు శివాలయానికి వచ్చి పూజ చేసి నందీశ్వరుడి చెవిలో ఇలా చెప్పేది, స్వామి, నా బాధలను నీవే తీర్చాలి తండ్రి అని మొరపెట్టుకునేది. ఒకనాడు కైలాసంలో నందీశ్వరుడు విచారంగా ఉండడం చూసిన శివుడు, ఏమైంది నందీశ్వర, ఎందుకు అలా ఉన్నావు అని అడగ్గా అప్పుడు నందీశ్వరుడు, స్వామి, రోజు ఒక భక్తురాలు నా దగ్గరకు వచ్చి నా చెవిలో నా భర్తకు నా బంధువులకు నేనంటే ఇష్టం లేదు, కానీ వారంటే నాకు చాలా ఇష్టం అని బాధపడుతుంది స్వామి అన్నాడు. అది విన్న శివుడు నందీశ్వరునికి ఓ సలహా ఇచ్చాడు. అప్పుడు నందీశ్వరుడు మారువేషంలో భక్తురాలి దగ్గరికి వచ్చి, ఎందుకు తల్లి బాధపడుతున్నావు, నేను చెప్పింది చేయి, నీ బాధ తీరుతుంది అని బయటకు తీసుకెళ్ళి అడవిని చూపించి, ఈ అడవిలో ఒక భయంకరమైన పులి ఉంది, ఆ పులిని నీవు 6 నెలల్లో మచ్చిక చేసుకుంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పి కొంత దూరం వెళ్ళి అదృశ్యమవుతాడు. భక్తురాలు పులిని చూసి భయపడి